గవర్నర్ ఆఫీస్‌కి వెళ్ళానని చెప్పారు. ఏమైంది అసలు? గవర్నర్ ఆఫీస్‌కి ఎందుకెళ్లారు? మరి ఏం అక్కడ వినతి పత్రాలు ఇయడానికెళ్లారు? ఏంటి అసలు మీ సమస్య ఏంటి? గవర్నర్ గారి ఆఫీస్‌కు ఎందుకు వెళ్ళామంటే, ఈ రాష్ట్రానికి పరిపాలనాధ్యక్షుడిగా ముఖ్యమంత్రి గారు ఎలాగో రాజ్యాంగబద్ధంగా రాజ్యాధినేత రాష్ట్రానికి గవర్నర్ గారు. ప్రథమ పౌరుడు. గవర్నర్ గారు. హ్మ్. అలాంటి గవర్నర్ గారుకి మేము చాలా సార్లు గతంలో కూడా కొన్ని రిప్రజెంటేషన్‌లు చేస్తామని మేము వెళ్ళాము. కానీ మా అభ్యర్థనను కూడా స్వీకరించలేదు. హ్మ్. అపాయింట్‌మెంటే ఇవ్వలేదు. మేము గతంలో కూడా ఇది అంటే గవర్నర్ కలవడం కొరకు చలో లోక్ భవన్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. హ్మ్. పెట్టిన తర్వాత కూడా అక్కడికి వచ్చినటువంటి వారందరినీ మా యొక్క ఆ అభ్యర్థన ఏంటిది, వీళ్ళ పరిస్థితి ఏంటిది, ఎందుకొరకు వచ్చారు, తర్వాత ఏమిటి అనేటువంటి విషయాలు ఏమి తెలుసుకోకుండా అక్కడికి వచ్చినటువంటి వారందరినీ కూడా వచ్చినటువంటి వారందరినీ వారు మూకుమ్మడిగా పోలీస్ వ్యాన్ల లోపల తరలించడం జరిగింది. ఇయ్యాల. తరలించి ఆ హ్మ్. విధంగా పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం జరిగింది. ఆ హ్మ్. రోజు మొత్తం దాదాపు సాయంత్రం 5 గంటల వరకు కూడా వివిధ పోలీస్ స్టేషన్ లోపల మమ్మల్ని అందరినీ నిర్బంధించడం జరిగింది. ఎప్పుడు ఫస్ట్ టైమ్ వెళ్ళినప్పుడా? అది జనవరి లోపల మేము సెలవు అసెంబ్లీ కార్యక్రమం పెట్టారు. పిలుపునిచ్చారు. అవును. హ్మ్. దాని తర్వాత మళ్ళీ ఫిబ్రవరి లోపల హ్మ్. ఫిబ్రవరి 5వ తారీఖు ఫిబ్రవరి 5వ తారీఖున మేము లోక్‌సభ చలో లోక్‌సభ అనేటువంటిది లోక్ భవన్ అనేటువంటిది రాజ్‌భవను ముట్టడి అనేటువంటిది ఆ విధంగా పెట్టాము. పెట్టిన తర్వాత దానికి రాష్ట్రం నలుమూలల నుండి కూడా దాదాపుగా 2000 మంది ఉద్యోగులొచ్చారు. రిటైర్డ్ ఉద్యోగులు రావడం జరిగింది. వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని అందరినీ కూడా వివిధ పోలీస్ స్టేషన్ లోపల నిర్బంధించడం జరిగింది. కానీ మా నుంచి అప్లికేషన్లు అనేటువంటివి తీసుకోలేదు. మా అభ్యర్థనని కూడా స్వీకరించలేదు. హ్మ్. అయితే అయినప్పటికీ కూడా మేము ముఖ్యంగా ఏందంటే మార్చి 2024 నుండి రిటైర్డ్ ఎంప్లాయీస్. ఇప్పటి వరకు ఈ తెలంగాణ రాష్ట్రం లోపల రిటైర్మెంట్లు అనేటువంటి ప్రారంభమై దాదాపు 25 నెలలుగా వస్తున్నాయి. హ్మ్. 25 నెలలు అయినప్పటికి కూడా మాకు రావాల్సినటువంటి ఆ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మాకు చెల్లించని కారణంగా మేము అనేక రకాలుగా వివిధ రకాల పోరాటాలు చేస్తూ వస్తున్నాం. హ్మ్. దాదాపుగా సంవత్సరం కాలం కూడా వెయిట్ చేయడం జరిగింది. సంవత్సరం అంటే ప్రారంభంలోనే అంటే హ్మ్, అంటే గవర్నమెంట్ కొత్తగా వచ్చేది కదా! ఈ గవర్నమెంట్‌కి కొంత సమయం ఇస్తామనేటువంటి వీచి చూసి హ్మ్. ఉండడం జరిగింది. మార్చి 2024లో ప్రారంభమైన తర్వాత వారికి మేము రిటైర్డ్ అయిన వెంటనే తదుపరి నెల మేము ఎప్పుడైతే మాకు రావాల్సినటువంటి ఆ బకాయిలకు సంబంధించినటువంటి ఆ బిల్స్ అన్నీ సబ్మిట్ చేసిన తర్వాత టోకెన్ నంబర్లు అనేటువంటివి మాకు ఇవ్వడం జరుగుతుంది. హ్మ్. టోకెన్ నంబర్లు ఇచ్చిన తర్వాత వెంటనే ఆ నెల లోపల ఆ రిటైర్మెంట్లు బకాయిలు అనేటువంటిది చెల్లించేది గత ప్రభుత్వాలు. హ్మ్. కానీ ఈ ప్రభుత్వము మేము సబ్మిట్ చేసినప్పుడు కూడా మా యొక్క రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటిది మార్చి 2024 నుండి చెల్లించడం లేదు. ఆ విధంగా దాదాపుగా సంవత్సర కాలం కూడా చాలామంది మేము వెయిట్ చేశాం. వెయిట్ చేశారు. అవును. హ్మ్. వెయిట్ చేశాము. తర్వాత సంవత్సరంన్నర కాలం కూడా మేము వెయిట్ చేయడం జరిగింది. మేము ఇక చివరికి మా బకాయిలు అనేటువంటిది మేము దాచుకున్నటువంటి డబ్బులు జీపీఎఫ్ గానీ, తర్వాత జీఐఎస్ గానీ, టీహెచ్ఎల్ఐ గానీ, తర్వాత లీవ్ ఎంకేష్‌మెంట్ అనేటువంటిది గానీ, గ్రాట్యుటీ, కమ్యుటేషను, హ్మ్. తర్వాత పీఆర్సీ 2020 అనేటువంటివి మాకు రావాల్సినటువంటి బకాయిలు ఇవన్నీ. మేము దాచుకున్న డబ్బులే మాకు ఎందుకు ఇవ్వడం లేదు ప్రభుత్వము అని తర్వాత ఆ విధంగా మేము చాలా మా యొక్క బకాయిలు అనేటువంటివి చెల్లించని కారణంగా చివరికి మేము వేచి చూసి తర్వాత ఈ ప్రభుత్వం చెల్లిస్తుంది కదా అని ఆ విధంగా మేము వేచి చూడడం జరిగింది. అయినా ప్రభుత్వం చెల్లించడం లేదు. హ్మ్. రిటైర్డ్ అయిన తర్వాత ప్రారంభం లోపల కొంతమంది ఏం చేశారంటే ఇంకా బాగా డబ్బులు చెల్లించడం 6 నెలల తర్వాత మా డబ్బులు ఇంకా చెల్లించడం లేదని వారు కోర్టును ఆశ్రయించడం జరిగింది. కోర్టును ఆశ్రయించిన వెంటనే ప్రారంభ లోపల చెల్లించారు. వారికి జడ్జిమెంటు 6 వారాల లోపల 8 వారాల లోపల చెల్లించాలని వారు జడ్జి గారు ఆదేశించిన వెంటనే ప్రారంభం లోపల వెళ్ళినటువంటి వారికి చెల్లించడం జరిగింది. తర్వాత మళ్ళీ ఒక రిటైర్డ్ ఎస్ఐ నేను చనిపోతానని తను అంటే ఒక పాయిజన్ సీసా డబ్బు ముందే పెట్టుకొని నేను చనిపోతాను నాకు డబ్బులు చెల్లించండి అని అన్న వెంటనే అతనికి తెల్లవారే
ఒక వీడియో చేసి వైరల్ అయిన తర్వాత అతనికి చెల్లించడం జరిగింది. తర్వాత ఒక రిటైర్డ్ ఎంప్లాయీ మహిళా ఉద్యోగి తను కూడా ఇక చాలా ఘాటుగా తర్వాత విమర్శించుకుంటూ ప్రభుత్వాన్ని నీ ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు అని తర్వాత తను కోర్టుకు వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత ఆమెకు కూడా చెల్లించడం జరిగింది. ఇంకా మిగతా వాళ్ళు కోర్టుకు ఇక ఇవ్వడం లేదు కదా, ప్రభుత్వం చెల్లించడం లేదని తర్వాత ఆ విధంగా వారు కోర్టుకు వెళ్ళినటువంటి వారికి ప్రారంభం లోపల వారందరికీ కూడా చెల్లించడం జరిగింది. అయితే ఇక రాను రాను ఈ రిటైర్మెంట్లు అనేటువంటిది ప్రతి నెల దాదాపుగా 700-800 మంది రిటైర్ అవుతున్నారు. 700-800 మంది రిటైర్ అవుతున్నారు. సంఖ్య పెరుగుతున్నది. ఆ పెరిగిన కొద్దీ ఈ రిటైర్మెంట్ అయినటువంటి వారికి చెల్లించడం లేదు. తర్వాత ఈ సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. పెరిగే కొద్దీ తర్వాత ఈ రిటైర్మెంట్ బకాయిలు అనేటువంటి అట్లనే నాన్చుకుంటూ ప్రభుత్వం పోతున్నది. పోయిన కొద్దీ తర్వాత చాలా మంది రిటైర్ అయిన వాళ్ళు ఇంకా ఇవ్వడం లేదు కదా అని చాలా మంది కోర్టులను ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులను ఆశ్రయించిన వారికి ప్రారంభం లోపల మామూలు జడ్జిమెంట్ తోటే ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత ఇంకా క్రమంగా అందరూ కోర్టును ఆశ్రయించడం జరిగింది. ఆ కోర్టులను ఆశ్రయించిన కొద్దీ ఏమవుతుందంటే ఇక వచ్చే వారికి సంఖ్య పెరిగేసరికి ఆ కోర్టుకు వచ్చిన వారికి కూడా చెల్లించడం లేదు. ఇక క్రమంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, చెల్లించకపోయేసరికి కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు అంటే కోర్టు ధిక్కరణ కేసు కింద మళ్ళీ హైకోర్టులను ఆశ్రయించి తర్వాత కాంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కేసులు వేయడం జరిగింది. ఆ కాంటెంప్ట్ ఆఫ్ ది కేసులు వేసినప్పటికీ ఆ కాంటెంప్ట్ వేసిన వాళ్ళకు కూడా కొంతమందికి చెల్లించడం జరిగింది. తర్వాత ఇంకో కొంతమందికి ఏ రోజైతే కాంటెంప్ట్ ఆఫ్ ది కేసు ఉంటుందో ఆ రోజు ఏదో ఒక పద్దు మాకు రావాల్సినటువంటివి తర్వాత జీపీఎఫ్ తర్వాత జిఐఎస్ తర్వాత టీహెచ్జేఎల్ఐ గ్రాట్యుటీ కమ్యూటేషను తర్వాత పిఆర్సీ 2020 అనేటువంటివి సర్వీస్లో ఉన్నప్పుడు సరెండర్ లీవ్లు ఇవన్నీ కూడా రావాల్సినటువంటివి. దాంట్లో ఏదో ఒక పద్దు ఆ కోర్టు కేసు ఉన్న రోజు వేసి మేము చెల్లించామని చెప్పుకోవడం కూడా జరుగుతున్నది. ఆ క్రమంగా దాదాపుగా సంవత్సరం కాలం జరిగిన తర్వాత మేము సంవత్సరంన్నర తర్వాత మేము అక్టోబర్ లోపల ఇక వేచి చూసి చివరికి రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అనేటువంటిది దానిని రాష్ట్ర వ్యాప్తంగా మేము ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నవంబరు 4వ తేదీన మేము హైదరాబాద్ లోపల రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి మేము అందరం సమావేశమై మేము ఒక తాత్కాలిక అడ్హక్ కమిటీ అనేటువంటిది వేసుకొని దాని ద్వారా మేము కార్యక్రమాలు అనేటువంటి చేసుకుంటూ వస్తాం.